హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వచ్చేసి తిరుపతిలో ఉన్నాము. తిరుపతిలో ఒక మంచి ఎగ్ దోశ పాయింట్ దగ్గర అయితే ఉన్నాను. కుమారక్క ఎగ్ దోశ అంటే తిరుపతి వాళ్ళకి ఆల్మోస్ట్ పరిచయం అక్కర్లేదు, చాలా ఫేమస్ అనమాట. గత 20 సంవత్సరాలుగా అయితే ఉంది ఈ స్పాట్ అయితే. కట్టెల పొయ్యి మీద వాళ్ళు వంటలు అయితే చేస్తూ ఉంటారు. ఎగ్ దోశ అనేది ఇక్కడ చాలా ఫేమస్. అండ్ దాంతోపాటు ఇడ్లీ పొంగల్ కూడా చాలా మూవ్ అవుతూ ఉంటుంది. లోపలికి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ ఇప్పుడు ఉన్నాయి ప్రజెంట్ అనే పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో స్టార్టింగ్లో లైక్ చేసింది చెప్పడం మర్చిపోయి, ఇక్కడ సింగిల్ ఎగ్ దోశ నుంచి 15 గుడ్ల వరకు అయితే వేయిస్తారు. కస్టమర్లు ఏ విధంగా అడిగితే ఆ విధంగా కారం కానీ ఆ పిండి సైజు కానీ కస్టమైజ్ చేయిస్తారనమాట. సో లోపలికి వెళ్ళి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకునేద్దాం. మీరు వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో స్టార్టింగ్లో లైక్ చేసేయండి. అడ్రస్ స్టార్టింగ్లో అని చెప్పేస్తున్నాను. మనకి తిరుపతిలో బైరాగపట్టు ఏరియాలో జగజీవన్ పార్క్ ఉంటుంది. దాని ముందర ప్యారడైజ్ హోటల్ ఉంటుంది. ఆ సందులో ఫస్ట్ లెఫ్ట్ దిగారంటే ఫస్ట్ హోటల్ అనమాట, కుమారక్ హోటల్. ఇంకా లోపలికి వెళ్ళి చూసేద్దాం, వచ్చేయండి. ఇప్పుడైతే మనం లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాము. నేను వచ్చిన టైంకి జనాలు కూడా చాలామంది ఉన్నారు. వేడివేడిగా కట్టెల పొయ్యి మీద దోశలు వేస్తూ ఉన్నారు, జనాలు తింటూ ఉన్నారు. ఇక్కడ మనకి ఇడ్లీ కూడా చాలా శుతిమెత్తగా ఉంటుందని విన్నాను. ఇంకా చూడండి, ఆ బగబగలాడే ఆ కట్టెల పొయ్యి మీద దోశలు అయితే మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు అడిగితే వేయిస్తారు. సో ఒక గుడ్డు నుంచి 15 గుడ్ల వరకు వేయిస్తారు. సింగిల్ ఎగ్ దోశ 40 రూపీస్. దాని మీద మీరు ఎన్ని గుడ్లు యాడ్ చేసుకున్నా ఒక్కొక్క గుడ్డుకి 5 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఎగ్ దోశ అయితే మోస్ట్ ఫేమస్ అనమాట. సో ఇంకా మనం ఓనర్ గారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. సో గైస్, మనతో పాటు ఓనర్ గారు అయితే ఉన్నారు. ఆయక్క అనమాట స్టార్ట్ చేసిన హోటల్. పూర్తి డీటెయిల్స్ ఆయక్క మాటలో తెలుసుకుందాము. ఆయక్క, మీ పేరు అక్క? నా పేరు కుమారి. ఓకే అక్క, మన హోటల్ స్టార్ట్ చేసి ఇప్పటికి ఎంతకాలం అవుతుంది? 25 years అవుతుంది. 25 yearsకి ఇదే ప్లేస్లో అక్క? ఇదే ప్లేస్లో. ఓకే. సో ఏంకా అంటే తిరుపతిలో చాలామంది ఎగ్ దోశ తినాలంటే కుమారక్ ఎగ్ దోశలు కూడా చాలా మంది చెప్తా ఉంటారు. ఏం అంత ఆదరణ పొందడానికి గల కారణాలు ఏమన్నా ఉన్నాయా? మనం పొయ్యిలో చేస్తాము, ఎవరికి ఎట్లా కావాలంటే అట్లా ఇస్తాము. అదొకటి. ఇంట్లో చేసినట్లే ఉంటుంది. అంతా మేమే బయట పోము, ఇంట్లోనే రెడీ చేసుకుంటాము. అంతా. ఓకే. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ విధంగానే చేస్తున్నారు, కట్టెల పొయ్యి మీద అందిస్తున్నారు కాబట్టి ఆదరణ ఉంది. ఇప్పుడు కూడా అట్లా ఉంది. ఇడ్లీ కానీ దోశ కానీ అన్ని కూడా. ఓకే. మొదటగా చూసుకున్నట్టు మన దగ్గర ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి అక్క? ఇడ్లీ, ఉద్దివడ, మసాలా వడ, పొంగలు, కారం దోశ, ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశ, ఊతప్పం, సెట్టు, గీ దోశ, చికెన్ ఉంటుంది, సాటర్డే వచ్చి మసాలా దోశ, ఎగ్ దోశ ఉండదు. ఓకే. మార్నింగ్ 7 నుంచి 12 వరకు ఉంటాం. ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన ఐటమ్స్లో అంతా మోస్ట్ పాపులర్ కుమారక్ నిలబెట్టిందంటే ఎగ్ దోశ అంటారా? మెయిన్. కూడా బాగుంటుంది. ఓకే. ఇడ్లీ ఎగ్ దోశ. ఓకే. ఓకే. మన దగ్గర ఎగ్స్ సింగిల్ ఎగ్ నుంచి ఎన్ని ఎగ్ల వరకు వేస్తారు అక్క? ఒక గుడ్డు కాడ నుంచి 15 గుడ్ల వరకు వేస్తారు. ఓకే. సింగిల్ గుడ్ నుంచి 15 గుడ్ల వరకు కస్టమర్స్ ఎంత అడిగితే అన్ని వేస్తారు. ఏది కావాలంటే అది. ఒకరైతే 1, 2, 3 అట్లా ఏది కావాలంటే అది. ఓకే. సో కట్టెల పొయ్యి మీద అప్పటి నుంచి ఇప్పటి వరకు మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు నాన్ వెజ్ ఐటమ్స్ ఏమేమి ఉంటాయి? చికెన్ ఉంటుంది. ఓన్లీ చికెన్ ఉంటుంది. సాటర్డే మాత్రం ఎగ్ దోశ చికెన్ ఉండదు, మిగతా అన్ని రోజులు ఉంటుంది. ఓకే. మన హోటల్ టైమింగ్స్ అక్క? 7 నుంచి 12 వరకు ఉంటుంది. 7 నుంచి 12 వరకు ఉంటుంది ఎవ్రీడే. ఓకే. సో కరెక్ట్గా మన హోటల్ లొకేషన్ తిరుపతి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలంటే? జగజీవన్ పార్కు, ప్యారడైజ్ హోటల్. ఓకే. జగజీవన్ పార్కు, ప్యారడైజ్ హోటల్ బ్యాక్ సైడ్. రెండే. ఓకే. సో ఇంట్లోనే చేస్తూ ఉంటారు? ఓకే అక్క. ఇప్పుడు ఆ యొక్క చెప్పిన ఐటమ్స్ అన్నిటికీ మనకు ఎర్రకారము, దాంతోపాటు శనగింజల చట్నీ అండ్ సాంబార్ అయితే ఉంటుంది. ఎవరైనా సాంబార్ వడ అంటే ఉద్దివడ తినాలనుకుంటే సాంబార్లో కూడా కాసేపు నానబెట్టి తినచ్చు. ఇంకా ఇక్కడ మెయిన్ చెప్పుకోదగిన విషయం ఏంటంటే అరిటాకే వాడుతున్నారు. పేపర్ ప్లేట్ కవర్స్ అస్సలు వాడట్లేదు. నీట్గా ఇడ్లీ కానీ దోశ కానీ అరిటాకులో వేయించి వాళ్ళ చట్నీ సాంబార్ వేసుకొని సో శుభ్రంగా తినచ్చు అనమాట. టేస్ట్ బాగుంటుంది. కస్టమర్ మాటలు కూడా తెలుసుకుందాం. చెప్పండి, మీకు టేస్ట్ ఎట్లా అనిపించింది, మీ అభిప్రాయం? బాగా ఒక హోమ్ ఫీలింగ్ వస్తుంది. ఇంట్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. దాదాపు నేను ఒక 4-5 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాను. ఇప్పుడు ఇంటికి కాడికి పార్సల్ తెలిసిపోతుంటాం. బాగుంటుంది. ఓకే. బాగా ఎగ్ దోశ, పొంగలి, చికెన్ అన్నీ బాగుంటాయి. మన ఇంట్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటాయి. మాకు ఆ ఫీలింగ్ కూడా ఏమంటే హోమ్ ఫీలింగే వస్తుంది. ఓకే. ఇక్కడ తింటే ఇంట్లో తిన్న మాత్రం ఫీలింగే వస్తుంది కాబట్టి తరచూ మీకు కుదిరినప్పుడు వస్తూ ఉంటారు? వస్తాము, తీసుకుపోతుంటాం. బంధువులు ఎవరు నచ్చిన ఫంక్షన్ అయినా కూడా ఆర్డర్ చేసి తీసుకుపోతూ ఉంటాం. ఆ వీళ్ళు ఫంక్షన్కి కూడా ఇస్తారు. మన ఆర్డర్ కానీ ఇచ్చినామంటే ఇస్తారు. ఓకేనా? ఓకే అన్న, థ్యాంక్ యూ. హాయ్ అన్న, మీ పేరన్నా? మునికృష్ణయ్య, న్యూ ఇండియా స్టూడెంట్స్. ఓకే. మీకు టేస్ట్లు ఇక్కడ ఎట్లా అనిపించింది అన్న? ఇక్కడ ఇడ్లీ కానీ దోశ కానీ పొంగల్ కానీ
చాలా బాగుంటుంది. గత 10 సంవత్సరాలుగా మేము కంటిన్యూగా టిఫిన్ తీసుకుంటున్నాము. తక్కువ కాస్ట్కి మంచి క్వాలిటీ ఇస్తారు. ఓకే. ఈ రేటుకి ఇంత క్వాలిటీ ఇంకెక్కడ నాకు తిరుగుతున్న దొరకలా. అదొకటి. వీళ్ళు తాజాగా దోశలు కానీ, ఇడ్లీ కానీ, పొంగలు కానీ అన్నీ చాలా రుచికరంగా ఇస్తారు. కష్టపడతారు. వాళ్ళే ఓనర్లు, వాళ్ళే ఇదే కాబట్టి తక్కువ కాస్ట్ తీయగలుగుతున్నారు నేను అనుకుంటున్నా. ముఖ్యంగా మేము మన రోజు తెచ్చుకుంటే బయట 70 రూపాయలు, ఇంత క్వాలిటీ కూడా లేవు. అదే చెప్పమ్మా, ఒక దోశ ఒక ఇడ్లీ ఇచ్చినారు, 100 రూపాయలు తీసుకున్నారు, మీరు 2 రోజులు సరిపోతుంది. ఓకే. క్వాలిటీ బాగుంటుంది, ప్రైస్ తక్కువ. ఓకే. తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ టిఫిన్స్ ఉంది కాబట్టి మీరు గత 10 ఏళ్ళుగా మీకు కుదిరినప్పుడల్లా వస్తున్నారు. ఎగ్ దోశ ఎక్సలెంట్. ఎగ్ దోశ చాలా బాగుంటుంది. ఓకే. ఓకే అన్న. కట్టిన పొయ్యి మీద చేస్తారు కాబట్టి చాలా రుచికరంగా బాగుంటుంది. తక్కువ కాస్ట్ మంచి క్వాలిటీ టిఫిన్ గత 10 సంవత్సరాలుగా ఓకే. ఈ రోజు మేము ఇక్కడ ఈ కాలనీ వాసులే కాదు అందరికీ మంచి ఆహారం అందిస్తున్నారు. వాళ్ళు ఇది ఒక సేవా భాగం అనుకోవాలని వాళ్ళు మనం ఇచ్చే ప్రైస్కి వాళ్ళు ఇచ్చేదానికి తక్కువ కాస్ట్ మంచి క్వాలిటీ ఇస్తున్నారు. వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలా, బాగా వ్యాపారం. ఓకేనా, థ్యాంక్ యూ. విన్నారు కదా గైస్, కస్టమర్ మాటల్లో ఇక్కడ తింటే ఇంట్లో తిన్నట్టే ఉంటుందని చెప్పారు. తక్కువ కాస్ట్తో చాలా సంవత్సరాలుగా క్వాలిటీ టిఫిన్స్ అయితే ముందుకు తీసుకొని వస్తారు అని చెప్తున్నారు కస్టమర్స్ అయితే. ఇంకా ఫైనల్లీ నేను కూడా 3 గుడ్ల దోశ అయితే ఆర్డర్ ఇచ్చాను. దోశ సైజు కొంచెం పెద్దదే వేయమన్నాను, కారం మీడియంగా వేయమన్నాను. ఇంకా మనకు దోశ మొత్తానికి పట్టేలా ఆ ఎగ్స్ని బాగా స్ప్రెడ్ చేశారు. పైన ఆనియన్స్ అయితే కొద్దిగానే వేయమన్నాను. మీకు కూడా ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేయించుకోవచ్చు. తక్కువ సైజు వేయమన్నారు దోశ సైజు వేస్తారు, ఎక్కువ సైజు వేయమన్నా వేస్తారు. ఫైనల్లీ వేడివేడిగా కట్టెల పొయ్యి మీద బాగా రోస్ట్ అయిన దోశ అనమాట. సో దోశ సైజు చూడండి చాలా పెద్దదిగా ఉంది. ఇంకా నీట్గా అరిటాకులు అయితే పెట్టిచ్చేస్తారు మనకు. హలో గైస్, నేను వచ్చేసి 3 గుడ్ల దోశ అయితే తీసుకున్నాను. దానికైతే మనకు నీట్గా అరిటాకులు పెట్టించారు. ఎటువంటి ప్లాస్టిక్ కవర్స్ అయితే వాడలేదు. గత 25 ఏళ్ళుగా తక్కువ కాస్ట్లో కట్టెల పొయ్యి మీద అయితే అందిస్తున్నారు. సో నేను కూడా ఫైనల్లీ టేస్ట్ చేస్తాను. వీళ్ళైతే ఎగ్ దోశ ఆనియన్తో వేస్తారు. ఎవరైనా వద్దంటే ఆనియన్ అయితే వేయరు. దోశ పైన కారం వాడారు కాబట్టి ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. ఇలా పంట కింద ఆనియన్ తగులుతుంటే ఇంకా రుచికరంగా, వాళ్ళు ఇచ్చిన చట్నీతో తింటే హైలైట్గా ఉంది. బాగుంది రైస్. సో ఈ కుమారక్క హోటల్ లొకేషన్ వచ్చేసి తిరుపతిలో బైరాగపట్నంలో మనకు జగజీవన్ పార్క్ ఉంటుంది. దానికి ఆపోజిట్ ప్యారడైజ్ రెస్టారెంట్ అయితే ఉంటుంది. ఆ సందులో వచ్చి ఫస్ట్ లెఫ్ట్ తీసుకున్నారంటే ఇంటి తరహా కనిపిస్తుంది హోటల్ అయితే. లొకేషన్ అయితే అది. లొకేషన్ నేను కింద కామెంట్లో పిన్ కూడా చేస్తాను. వీడియో అయితే ఎంత వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేసి షేర్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.